ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తుంటాం. ఈరోజు మన అదృష్టం శ్రీ గురు సీతారాం గారు మనతో ఉన్నారు. వారు పూజ్యశ్రీ మారెళ్ళ రామకృష్ణ గారితో ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసి వారి గ్రంథాలను ఎన్నిటినో ముద్రించి వారి సాహిత్యాన్ని ఎందరికో దగ్గర చేసినటువంటి మహానుభావులు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రపంచం మొత్తం ఓ పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఓ పక్క ఇటుపక్క చూస్తే సిరియా పక్క ఒక యుద్ధం, అటుపక్క చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఇలా ఎన్నో రకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే ఆర్థికపరమైనటువంటి పరంగా చాలా విప్లవాలు రాబోతున్నాయని విన్నాను. అలాగే మన జ్యోతిష్యం ప్రకారం, నేను ప్రాక్టీస్ చేసే జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే 2025 జూన్ నాటికి సప్తగ్రహ కూటమి వస్తుంది. షష్టగ్రహ కూటమి మనకి ఎలా చూపించిందో కరోనా రూపంలో మనకు తెలుసు. అలాగే సప్తగ్రహ కూటమి అంటే దాని ప్రభావం 2031 వరకు ఉంటుంది. ఈ ఆర్థికంగా ఎంతో దెబ్బతీసేదానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఒక పక్క ఉంటే శ్రీకృష్ణుల వారు మానవ జాతికి ఒక అద్భుతమైనటువంటి యుగ ప్రణాళికని రచించారని, ఆ యుగ ప్రణాళిక గురించి ఎన్నో సందర్భాల్లో మాస్టర్ గారు 5000 సంవత్సరాల నాటి కృష్ణుడు చెప్పినటువంటి ప్రణాళికని ఎన్నోసార్లు ప్రస్తావించారు. అసలుకి ఆ ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళిక ఇప్పుడు మానవ జీవితాల్లో అప్లై అవుతుందా? ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల కారణం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక అని మాస్టర్ గారు చెప్పేవారు. అసలు ఏమిటా శ్రీకృష్ణుడి యొక్క 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక అంటే, ప్రతి అవతారము కూడా 2 లక్ష్యాలతో భూమి మీదకి వస్తుంది అని చెప్పేవారు ఆయన. ఒకటి ఏమిటంటే దుష్ట శిక్షణ, 2 శిష్ట రక్షణ. శ్రీరాముడిగా ఆ అవతారమూర్తి యొక్క దుష్ట శిక్షణ ఏంటంటే రావణాది రాక్షసుల యొక్క సంహారం. శిష్ట రక్షణ ఏంటంటే రామరాజ్య నిర్మాణం. అంటే అప్పటి వరకు అవతారమూర్తి ఏం చేస్తా అంటే అప్పటి వరకు సమాజంలో ఉన్న దుష్టత్వాన్ని తీసేస్తాడు. దుష్టత్వాన్ని తీసేయడమే కాకుండా అప్పటి వరకు సమాజంలో లేని ఒక మంచిని, ఒక అభివృద్ధికారకమైన ఒక పరిస్థితుల్ని నిర్మాణం చేసి వెళ్తాడు ఆయన. నూతన సామ్రాజ్య తత్వాన్ని, ఆలోచన విధానం, నూతన యుగాన్ని నిర్మించి వెళ్తాడు ఆయన. అప్పటి వరకు లేని క్రొత్తది ఇచ్చి వెళ్తాడు ఆయన. రాముడిగా ఆయన ఏం చేశాడంటే రావణాది రాక్షసుల సంహారంతో దుష్టత్వాన్ని తీసేయడమే కాకుండా రామరాజ్య నిర్మాణము అని ఒక అద్భుతమైన పరిస్థితుల్ని ఆయన నిర్మించడం జరిగింది. ఆ రామరాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు అంటే, రోగాలు ఉండేవి కాదు, అకాల మృత్యువులు ఉండేవి కాదు, దొంగతనాలు ఉండేవి కాదు. ఇప్పటికే కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఏమంటాడు అంటే నేను రామరాజ్యాన్ని తీసుకొస్తాను అని. కొన్ని ఆ యుగాలు మారిపోయినా సరే ఇప్పటికీ కూడా రామరాజ్యం మన రాజకీయ నాయకులకి ప్రేరణిస్తోంది. అంత అద్భుతమైన ఒక పరిస్థితులను ఆయన నిర్మాణం చేసి వెళ్ళడం జరిగింది. ఈ రామరాజ్య నిర్మాణానికి 11,000 సంవత్సరాలు పట్టింది రాముడికి. అలాగే శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడి యొక్క శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కార్యక్రమాలు ఏంటంటే, ఆయన యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం ఏంటంటే కౌరవ సామ్రాజ్యాన్ని తీసివేయడం. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆయన చేసిన శిష్ట రక్షణ కార్యక్రమం ఒక రామరాజ్య నిర్మాణం లాంటిది మనకు కనిపించట్లేదు. ఏమిటి ఆ శిష్ట రక్షణ కార్యక్రమం? ఏమిటి శ్రీకృష్ణుడు మానవజాతికి అందజేయదలుచుకున్న ఆ మంచి ఏమిటి అంటే, ఒక ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, రాముడికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చెళ్ళాడు ప్రజలకి. ఒక రామరాజ్య నిర్మాణం చేసి వెళ్ళాడు. ఒక జీవిత విధానాన్ని ఆయన అందజేయడం ద్వారా రోగాలు లేకుండా, ముసలితనం లేకుండా, వృద్ధాప్యం లేకుండా, అకాల మృత్యువులు లేకుండా, తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవడం అనేది లేదు అక్కడ. ఆ రోజుల్లో దొంగతనాలు లేవు, నీతి నిజాయితీతో బ్రతికారు. మరి అవతారం యొక్క స్థాయిల గురించి చెప్తూ రామావతారం 12 కళ్ళ అవతారం అని చెప్తారు. అలాగే శ్రీకృష్ణ అవతారం 16 కళ్ళ అవతారం అని చెప్తారు. అంటే రాముడి కంటే ఆ దైవీ చేతనంతో ఇంకా ఎక్కువ స్థాయితో భూమి మీద అవతరించింది. ఇంచేత శ్రీకృష్ణుడు చేసే శిష్ట రక్షణ కార్యక్రమం అది రామావతారం కంటే, రామరాజ్యం కంటే గొప్పగా ఉంటుంది సహజంగానే. ఏమిటా శ్రీకృష్ణుడి యొక్క శిష్ట రక్షణ కార్యక్రమం అంటే, ఆయన మానవజాతికి అందజేయదలుచుకున్నది అంటే భూమిని స్వర్గంగా మార్చడం అని చెప్పారు మాస్టర్కి. శ్రీకృష్ణ యొక్క శిష్ట రక్షణ కార్యక్రమం భూమిని స్వర్గంగా మార్చడం. భూమి స్వర్గంగా మారాలంటే భూమి మీద ఉన్న మనుషులు దేవతలుగా మారాలి.
అమరులుగా మారాలి. మనుషులు అమరులుగా మారినప్పుడే భూమి స్వర్గం అవుతుంది. అంచేత అక్కడ రామావతారంలో కేవలం అకాల మృత్యువులు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం మనిషి మృత్యువుని అధిగమించాలి, అమరులు అవ్వాలి. ఆయన ఒక అద్భుతమైన ఆ ప్రణాళిక రచించి ఆయన శరీరం వదిలే ముందు హిమాలయాల్లో ఉన్న ఋషికూటమికి ఆ ప్రణాళికను అందజేసి ఆయన శరీరం వదిలాడు. శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుంచి కూడా గత 5,000 సంవత్సరాలుగా హిమాలయాల్లో ఉన్న ఆ ఋషికూటమి భూమిని స్వర్గంగా మార్చడానికి, మనిషిని దేవతగా మార్చడానికి, మనిషిని అమరుడిగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలు గత 5,000 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఆ శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత వచ్చిన ప్రతి గురువు కూడా, శంకరాచార్యులు కానీ బుద్ధుడు కానీ వీళ్ళందరూ కూడా, ప్రతి గురువు కూడా ఆ దైవీ ప్రణాళిక భాగంగానే భూమి మీద అవతరించి భూమిని స్వర్గంగా మార్చడానికి కావాల్సిన పరిస్థితుల్ని వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. మాస్టర్కే చెప్పడం జరిగింది. సమీప భవిష్యత్తులో ఆ భూమి స్వర్గంగా మారుతుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరన్నట్లు ఈ దైవీ ప్రణాళిక ప్రకారం మానవ జాతి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క స్వర్గమైనప్పుడు ఎలా ఉండబోతుంది? 3 రకాల పరిస్థితులతో మానవ సమాజం జీవిస్తుందని మాస్టర్గా చెప్పేవారు. ఆ శ్రీకృష్ణ యొక్క ప్రణాళికలో భాగంగా భూమి స్వర్గంగా మారినప్పుడు రోగరహిత జీవితం మానవ జాతికి అందుబాటులోకి వస్తుంది, రోగాలు ఉండవు. వృద్ధాప్యరహిత జీవితం, ముసలితనం ఉండదు. అమరత్వం, మృత్యురహిత జీవితం, అమరత్వాన్ని, ఆ మృత్యువును కూడా మానవజాతి అధిగమిస్తారు. ఈ 3 లక్షణాలు మా శ్రీకృష్ణుడికి ప్రస్తుతం ఉన్న ఈ 5,000 సంవత్సరాలు ఈ పరిస్థితులకి మధ్యలో బుద్ధ అవతారం వచ్చింది. బుద్ధుడు కూడా ఈ 3 సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన బుద్ధుడు ఏం చేస్తాడంటే మొట్టమొదట ఒక రోగిని చూస్తాడు. ఈ మాస్టర్కి ఉదాహరణ చాలా సందర్భాల్లో చెప్పేవారు ఆయన. బుద్ధుడు రోగం అంటే ఏంటో తెలియకుండా, అసలు ఆయన బుద్ధుడు పుట్టినప్పుడు ఆ జాతకం చూసి వాళ్ళు ఏం చెప్తారంటే ఈయన అయితే మహా చక్రవర్తి అవుతాడు లేదా మహాయోగి అవుతాడు అని వాళ్ళు చూసి చెప్పడం జరుగుతుంది. రాజు కాబట్టి తన కొడుకు యోగి అవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి ఏదైనా ఆయనకు వైరాగ్యం ఇస్తే ఆ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళిపోతాడేమని బాధ అనేది తెలియకుండా బుద్ధుడిని పెంచడం జరుగుతుంది ఆ బుద్ధుడి యొక్క తండ్రి. కానీ ఆయనకు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకరోజు ఆ రోజు వసంత పంచమి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, బయటకు పంపించలేదు తండ్రి. మొట్టమొదటిసారి నేను ఈరోజు వసంతోత్సవం జరుగుతుంది, నేను బయటకు వెళ్ళి చూస్తానంటే అది తగిన జాగ్రత్తలు తీసుకుని పంపిస్తాడు. మొట్టమొదటి ఒక రోగిని చూస్తాడు. అతనికి రోగం అంటే తెలియదు అప్పటి వరకు. నాకు ఆ సారథిని అడుగుతాడు, నాకు రోగం వస్తుందా? వస్తుంది అంటాడు ఆయన. ఇంకొంచెం దూరం వెళ్తాడు, ఒక ముసలతను కనిపిస్తాడు. అమ్మో నాకు రోగం వస్తే ఎలా? భయపడతాడు. ఎప్పుడు రోగం తెలియదు. అమ్మో నాకు రోగం వస్తే ఎలా? నా ఆనందం నేను ఇంత ఆనందంగా ఉన్నాను, నా ఆనందం కోల్పోతాను కదా. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ముసలతను చూస్తాడు. నేను కూడా ముసలాడిని అవుతావు అంటాడు. అమ్మో ముసలాడయి ఇన్ని బాధలు నేను భరించాలా? ఇంకా వెళ్ళాడిపోతాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చనిపోయిన అతను చూస్తాడు. నేను కూడా చనిపోతానా? అది గ్యారంటీ అంటాడు సారథి. అంచేత ఇంకా అతనికి ఎప్పుడు బాధ అనేది తెలియదు కాబట్టి ఈ 3 రకాల బాధలను నేను ఫేస్ చేయాలా అని ఆయన మదనపడి ఆ భార్యాపిల్లలను వదిలేసి ఆ 3ంటికి పరిష్కారం కనుక్కోవడానికి బయటకు వెళ్తాడు. ఆయన పరిష్కారం కనుక్కుంటాడు. మధ్యమ మార్గం అని ద గోల్డెన్ మీన్ పాత్ అని ఒక మార్గాన్ని ఆయన అందజేయడం జరిగింది అని మాస్టర్గా చెప్పేవారు. అయితే శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుంచి కూడా ప్రతి గురువు దీన్ని అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సత్సాయి, షిరిడి సాయి, లాహిరి మాస్టర్, యోగానంద, సివివి బ్లావెట్స్కి ఇలా రకరకాల గురువులు ఈ విధానాలు అందజేస్తూ వెళ్ళారని చెప్తూ ఈ రోగాలు లేకుండా, ముసలితనం లేకుండా అమరత్వాన్ని సాధించడమే కాకుండా మనిషి తన యొక్క అల్టిమేట్ గోల్ని కూడా రీచ్ అవుతాడు ఈ శ్రీకృష్ణ యొక్క ప్రణాళికలో భాగంగానే. ఆ యోగ స్థితి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి, ఇంటింటికి అందుబాటులోకి వచ్చిందో ఆ యోగ స్థితి కూడా ఇప్పుడు ప్రతి మనిషికి అందుబాటులోకి వస్తుంది. ఆ యోగ స్థితి వల్ల ప్రతి మనిషి కూడా ఒక సర్వజ్ఞుడిగా జీవిస్తారు. యోగులకి ఏ లక్షణాలు 3 లక్షణాలు ఉంటాయని మనం చెప్పుకుంటామో, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత. ఈ 3 లక్షణాలు కూడా మానవ సమాజానికి అందుబాటులోకి వచ్చాయి. సూక్ష్మగతిలో ప్రయత్నాలు జరిగిపోయాయి. మనిషి వాటిని దించుకోవడమే. ప్రతివాడు కూడా సర్వజ్ఞుడిగా జీవిస్తాడు. సర్వవ్యాపకత్వ లక్షణాలు వస్తాయి ప్రతివాడికి. సర్వసమర్థుడిగా జీవిస్తాడు. ఈ 3 లక్షణాలతోటి ఆల్రెడీ మనకి మోడర్న్ టెక్నాలజీ అందజేస్తుంది ఈ 3ంటిని. యోగ మార్గంలో వీటిని మనుషులు సాధిస్తారు. అంతేకాకుండా 5 రకాల లక్షణాలు ప్రపంచంలో ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే ఒకే విశ్వం, మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఒకే ధర్మం, మానవ శరీరాన్ని ఒక దేవాలయంగా భావించే ఆ సాధనా విధానాలు ఆధ్యాత్మికత మళ్ళీ అందజేయబడతాయి. ఒకే భాష, ఒకే శక్తి, ఒకే
కరెన్సీ అని ఒక 5 రకాల పరిస్థితుల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక భవ్యమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది మానవ జాతికి శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక ప్రకారం. ఈ దైవీ ప్రణాళిక ఎప్పటికి పూర్తవుతుంది? ఈ దైవీ ప్రణాళిక 2011 గురు పౌర్ణిమ నాటికి సూక్ష్మ జగత్తులో పూర్తయిందని మాస్టర్గా చెప్పడం జరిగింది. ఆ 2011 గురు పౌర్ణిమ నాటికే వాళ్ళు ఆ డేట్ని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటంటే 2011 అనేది పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క శత జయంతి ఉత్సవాలు. ఆయన అప్పటికి పుట్టి 100 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పడం జరిగింది. ఏమిటి ఈయన శ్రీరామశర్మ ఆచార్య యొక్క ప్రముఖ పాత్ర అంటే శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి వచ్చిన గురువులందరికీ కూడా ఈయన శ్రీరామశర్మ ఆచార్య లీడరు. ఈయనది చాలా ప్రముఖ పాత్ర. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత వచ్చిన గురువులందరూ కూడా ఈ సూక్ష్మ జగత్తులో మానవ జాతికి ఈ లక్షణాలు రోగరహిత జీవితాన్ని, వృద్ధాప్యరహిత జీవితాన్ని, మృత్యురహిత జీవితాన్ని, అలాగే సర్వజ్ఞత్వం, వ్యాపకత్వం, సర్వసమర్థత వీటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ ప్రయత్నాల్లో ఆయన చాలా లీడర్షిప్, నాయకత్వం, ఆయన ఒక లీడర్ అని చెప్పేవారు మాస్టర్కి. అందుచేత 2011 గురు పౌర్ణిమ నాటికి సూక్ష్మ జగత్తులో పూర్తయింది ఆ ప్రణాళిక. కానీ భౌతిక జగత్తులో ఎప్పుడు నెరవేరుతుంది అనేది మానవ జాతి యొక్క ప్రయత్నం బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆయన. మానవ జాతి ఎంతగా అంటే వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక నమూనా ముందు వేసుకుంటాం. ఆ నమూనా ఎప్పటికి ప్రకారం మనం ఎప్పటికీ ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం ఆ బిల్డింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాం అనేది మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే భూమిని స్వర్గంగా మార్చడానికి కావాల్సిన అన్ని పరిస్థితుల్ని సూక్ష్మ జగత్తులో ఆ ఋషికూటం ఏర్పాటు చేసేసింది. ఈ గురువులందరూ కూడా ఏర్పాటు చేశారు. భౌతికంగా అది ఎప్పటికి నెరవేరుతుంది అనేది మానవ జాతి యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అది భౌతికంగా నెరవేరడానికి 3 రకాలైన విప్లవాలు వస్తాయి భూమి మీద. ఒకటి ఆలోచన విప్లవం వస్తుంది. ఇప్పుడున్న మనుషుల యొక్క ఈ భౌతికమైన ఈ జీవిత విధానం, దీనికి సంబంధించిన ఆలోచన విధానం మారిపోతుంది. ఒక ఆలోచన విప్లవం వస్తుంది. ఒక ఆర్థిక విప్లవం వస్తుంది. ఇప్పుడు ఈనాడున్న ఈ ఆర్థిక విధానాలన్నీ మారిపోతాయి. అలాగే ఒక విద్యా విప్లవం వస్తుంది. ఇప్పుడున్న ఈ విద్యా విధానం పూర్తిగా మారిపోతుంది. ఈ 3 రకాలైన విప్లవాలు భూమి మీద సంభవించి భూమి స్వర్గంగా మారుతుంది. అంచేత ఎప్పుడు మారుతుంది అంటే ఈ విప్లవాలు ఎప్పుడు సంభవిస్తాయి అండ్ మొట్టమొదటి అంటే ఈ మార్పుల్ని మానవ జాతి ఇష్టపడాలి అన్నారు. ఆలోచన విప్లవం రావాలి ఫస్ట్. ఇప్పుడున్న ఈ సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ సంక్షోభాలు ఇప్పుడు అసలు ఇంత సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి, దీన్ని అధిగమించడానికి ఏం చేయాలని ఒక తపన, ఒక మదన, ఒక ఆలోచన మానవ జాతిలో స్టార్ట్ అయితే అది ఒక ఆలోచన విప్లవంగా మారితే అప్పుడు ఇప్పుడున్న ఆర్థిక విధానాలు, విద్యా విధానం మానవ జాతి మార్చుకుంటుంది. అంచేత మొట్టమొదటి ఆలోచన విప్లవం రావాలి. ఈ 3 వచ్చినప్పుడు భూమి స్వర్గంగా మారుతుంది. ఈ 3 రకాల విప్లవాలు సంభవించడానికి ఇందాక మీరు అన్నట్టు ఈ రకరకాల సంక్షోభకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు అన్నట్టు రాబోయే ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ మార్పులు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడే మీరు అన్నారు దైవిక ప్రణాళికలో పండిత శ్రీరామశర్మాచార్య గారు లీడరు అనేసి. ఈ దైవీ ప్రణాళికలో పండిత శ్రీరామశర్మాచార్య గారి పాత్ర ఏంటి, ఆయన వేసిన అడుగులేంటి? పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు ఆయన ఆత్మకథలో రాసుకోవడం జరిగింది. ఆయన యొక్క గత జన్మలు ఏంటి అంటే ఒకటి కబీర్గా ఉన్నప్పుడు మనం రాబోయే రోజుల్లో ఒకే ధర్మం ఏర్పడుతుంది. ఆ ఒకే ధర్మం ఎలా ఉంటుంది అంటే ఈ మానవ శరీరం ఒక దేవాలయంగా ఉండి ఇందులో డివినిటీని పెంచుకుంటాం మనం. ఆ సాధన విధానాలు ఇప్పుడు ఎలాగైతే మోడర్న్ మెడికల్ సిస్టమ్ వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ ఆరాధన విధానానికి సంబంధించిన వాళ్ళైనా అందరి శరీరాలు ఒకటే, అందరికీ రోగం వస్తే డాక్టర్లు ఒకే విధమైన వైద్య విధానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాల వైద్య విధానాలు లేవు. అలాగే ఒకే రకమైన ధార్మిక విధానం, ఆరాధన విధానం ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎటువంటి ఆరాధన విధానం అంటే మన శరీరంలోనే ఈ అద్భుతమైన యంత్రంలోనే ఆ డివినిటీని పెంచుకునే ఆ ధర్మం వస్తుంది, ఆ విధానం వస్తుంది. మతాలతో సంబంధం లేకుండా ఆ మతాల యొక్క సమన్వయం, మతాల మధ్య సామరస్యం జరిగేలా చేయడానికి కబీర్ ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడున్న మూఢనమ్మకాలను తొలగించి మనలో డివినిటీని పెంచుకోవడానికి కావాల్సిన విధానాలని కబీర్గా ఆయన అందజేయడం జరిగింది, కబీర్ దాస్గా. తర్వాత సమర్థ గురు రామదాస్గా ఆయన ఒక శివాజీని నిలబెట్టి భారతీయ సంస్కృతిని మళ్ళీ పునరుజ్జింపజేయడానికి ప్రయత్నం చేశారు ఆయన. శివాజీ యొక్క గురువుగా సమర్థ గురు రామదాసు. మొట్టమొదటి జన్మ కబీరు, రెండవ జన్మ సమర్థ గురు రామదాసు, మూడవది రామకృష్ణ పరమహంస. శ్రీరామశర్మ ఆచార్య యొక్క గత 3 జన్మలు అవి. ఆ సమర్థ గురు రామదాసుగా శివాజీ ద్వారా ఆయన ప్రారంభించిన ఉద్యమమే ఇప్పుడు తర్వాత గాంధీజీ నేతృత్వంలో మనకు స్వాతంత్రం రావడానికి కారణమని నేను చెప్పేవారు మాస్టర్కే. ఆ రోజు సమర్థ గురు రామదాస్ ప్రారంభించిన ఆ ఉద్యమమే మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైంది. ఎందుకు ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అంటే భూమిని స్వర్గంగా మార్చి
ఆ మనుషుల డివినిటీని పెంచడానికి కావాల్సిన విధానాలని భారతదేశం మాత్రమే అందించగలదు. గురువుల యొక్క ప్రమేయంతోనే అటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ సర్వధర్మ సమన్వయాన్ని కలిగించడానికే వాళ్ళని మన దేశం మీద దండెత్తిరగా గురువులే చేశారని చెప్పేవారు మాస్టర్కి. అది దైవీ ప్రణాళికలో భాగంగానే జరిగింది. ముస్లింల యొక్క ఆక్రమణ కానీ క్రిస్టియన్స్ యొక్క యూరోపియన్స్ ఆక్రమణ కానీ దైవీ ప్రణాళికలో భాగంగానే జరిగింది. అంచేత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రభావాన్ని తొలగించి మళ్ళీ భారతీయ సంస్కృతి పునరుజ్జీవింపజేయడానికి సమర్థగురు రామదాసుగా శివాజీని ఆయన ఎన్నుకొని ఆ ప్రయత్నం చేయడం జరిగింది. రామకృష్ణ పరమహంసగా వచ్చినప్పుడు ఒక వివేకానందని తీర్చిదిద్ది ఆయన భారతీయ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క ప్రయత్నాలు లేకుండా ఉండుంటే ఇక్కడున్న హిందువులందరూ కూడా క్రిస్టియన్స్గా మారిపోయి మళ్ళీ నాస్తికులుగా మారిపోయి ఉండేవారు. ఆ ప్రమాదం జరగకుండా రామకృష్ణ పరమహంస వివేకానందులు ప్రయత్నం చేయడం జరిగింది. గత 3 జన్మల్లోనే చాలా అద్భుతమైన పనులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య చేయడం జరిగింది. ఈ జన్మలో ఆయన ఆత్మహత్యలు స్పష్టంగా రాసుకున్నారు. ఈ జన్మలో ఆయన చేసిన అనేక ఋషి పరంపరని తిరిగి హరిద్వార్లో ఒక శాంతకుంజ ఆశ్రమం పెట్టారు. ఆ ఋషి పరంపరని పునరుజ్జింపజేయడమే కాకుండా ఆయన అంతిమ శరీరం వదిలే ముందు ఒక 4-5 సంవత్సరాల ముందు అంతిమంగా చేసిన ఒక సాధనా విధానం, దాన్ని సూక్ష్మీకరణ సాధన అంటారు, పంచవీరభద్ర సాధన అని కూడా అంటారు. హిమాలయాల్లోని ఋషికూటమి ఆయనతోటి ఆ పంచవీరభద్ర సాధన చేయించి ఆయన యొక్క శరీరాన్ని 5 సూక్ష్మ శరీరాల కింద విడదీశారు. ఆ 5 సూక్ష్మ శరీరాలతోటి ఈ ప్రపంచంలో ఉండే 5 వర్గాల నేతల యొక్క అంతరంగాలని మార్చి ఈ ప్రపంచాన్ని ఒక 5 వర్గాల నేతలు నడిపిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు. ఈ ప్రపంచం యొక్క మన యొక్క జీవిత విధానాన్ని నిర్దేశించేది 5 వర్గాల నేతలే. వీళ్ళ యొక్క అంతరంగాలను మార్చి నేను నూతన యుగాన్ని తీసుకొస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పండిత శ్రీరామ శర్మ ఆచార్య. చాలా ప్రముఖమైన పాత్ర అయింది ఇందులో. అయితే మీరు అన్నారు ఈ ప్రధానంగా 5 వర్గాల్లో మార్పులు వస్తాయి అనేసి. ఇప్పుడు అంతా బస్టు పట్టిపోయింది. రాజకీయం అంతా కూడా రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. అలాగే రాజకీయంగా ఎట్లాంటి మార్పులు వస్తాయని దైవిక ప్రణాళికలో చెప్పబడ్డాయి. దైవీ ప్రణాళిక ప్రకారం గురుదేవులు చెప్పింది ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఈ సామాన్యులకు ఓటు హక్కు అనేది త్వరలో పోతుంది. ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది అన్నారు ఆయన. ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. ఈ సామాన్యులకు ఓటు హక్కు అనేది ఆ మున్సిపాలిటీ పంచాయతీ స్థాయికే పరిమితం అయ్యి చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎన్నుకునే వ్యక్తులందరూ కూడా ఇంటలెక్చువల్స్ ఎన్నుకుంటారు, వాళ్ళని ఆలోచన పరులు ఎన్నుకుంటారు. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏంటంటే రకరకాల తాయిలాలు మీకు అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం ఓటేస్తున్నారు. అటువంటివి లేకుండా సమాజానికి ఏది మంచిది, సమాజం ఎటువైపు వెళుతోంది, ఏ విధంగా విధానాలు ఉంటే బాగుంటాయి, ఈ ఆలోచన విధానం ఉన్న వ్యక్తులే. ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఉంది, ఎమ్మెల్సీ 2 ఉంటాయి. ఎమ్మెల్యేని కామన్ మ్యాన్ ఎన్నుకుంటున్నాడు, కానీ ఎమ్మెల్సీని పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఎన్నుకుంటారు. అంటే ఆ ఎమ్మెల్సీ విధానం లాంటిది వస్తుంది. అదే ఆయన చెప్పింది. అంతేకాకుండా ఇన్ని పార్టీలు ఉండవు రాబోయే రోజుల్లో. ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. ఆ ఒకే ఒక ప్రజా పార్టీ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులే ఈ చట్టసభల్లో ఉంటారు అని ఆయన 1985లోనే రాయడం జరిగింది శ్రీరామ శర్మ ఆచార్య. నేను ఈ సూక్ష్మీకరణ సాధన చేయడం వల్ల ఈ 5 సూక్ష్మ శరీరాల ద్వారా ప్రపంచంలో ఈ మార్పులు రాబోతున్నాయని చెప్తూ ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది అని చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో అటువైపే ఈ మార్పులన్నీ సంభవిస్తాయి అని మనం కనుక ప్రపంచాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1985 నుంచి ఆయన చెప్పిన విధానం ఒక దేశం చాలా అద్భుతంగా డెవలప్ అయింది. ఆ దేశం ఏంటంటే చైనాలో ఉంది ఒకే ఒక ప్రజా పార్టీ విధానం. అటువంటి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇప్పుడు అమెరికాకి ధీటుగా చైనా ఎదిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఈ మార్పులు ఆసియా దేశాల ద్వారా వస్తాయని ఇప్పుడు ప్రపంచం యూరోపియన్ దేశాల ద్వారా కంట్రోల్ అవుతుంది అమెరికా ద్వారా. కానీ రాబోయే రోజుల్లో ఆసియా దేశాలు మళ్ళీ పుంజుకుంటాయి. చైనాలో ఆ విధానం ఆయన ఎప్పుడైతే రాశారో ఆ తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే ఆ విధానం పాపులర్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. రాజకీయ రంగంలో ఆ మార్పులు ఆల్రెడీ జరుగుతున్నాయి. ప్లస్ మాస్టర్గా కూడా ఏం చెప్పారంటే డెమోక్రసీని గురువులు ఇష్టపడడం లేదు, త్వరలో డెమోక్రసీ పోతుంది, డిక్టేటర్షిప్పే మళ్ళీ ప్రాచుర్యాన్ని పొందుతుంది అని. రష్యా కానీ చైనా ఇవన్నీ డిక్టేటర్షిప్ రాజ్యాలు ఆల్మోస్ట్. మన దేశం కూడా ప్రస్తుతం ఒకే దేశము ఒకేసారి ఎన్నికలు అటువైపు వెళుతోంది. అది నెమ్మదిగా డిక్టేటర్షిప్గా మారిపోతుందని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ దైవ ప్రణాళిక అలా ఉంది. అటువైపు అడుగులు పడుతున్నాయి. కానీ ఆ డిక్టేటర్షిప్
అన్ని వర్గాలను కలుపుకునేలా ఉంటుంది, అంతే తప్ప ఒక వర్గానికి సంబంధించేలా ఉండదు. అన్ని వర్గాలను కలుపుకునే ఆ విధానం ఈ రాజకీయ తంత్రంలో వస్తుంది అని మా గురువుగారు చెప్పడం జరిగింది, మాస్టర్గా చెప్పడం జరిగింది. అయితే ఏదైనా సరే ప్రపంచం నడవాలి అంటే ధనం మూలం మిదం జగత్ అంటారు. అలాగే ఈ దైవిక ప్రణాళికలో ఆర్థికంగా ఎటువంటి మార్పులు వస్తాయి? ఈరోజు చూడండి, ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఎవరు కొన్నా ఎవరు ఏది చేసినా కానీ డాలర్స్లోనే ట్రాన్సాక్షన్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్గా ఏది చేయాలన్నా. ఇప్పుడు ఈ ఆర్థిక విధానంలో ఎటువంటి మార్పులు వస్తాయి ఈ దైవిక ప్రణాళిక ప్రకారం? దైవీ ప్రణాళిక ప్రకారం ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా భారీ పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. బ్యాంకులు కానీ ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కానీ ఏంటంటే పెద్ద పెద్ద పరిశ్రమలు, మల్టీనేషనల్ కంపెనీలు వీటికి అనుకూలంగా ఉన్నాయి. కానీ పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య ఏం చెప్తారంటే, రాబోయే రోజుల్లో కుటీర పరిశ్రమల్లో తయారు చేయాలని వస్తువులను మాత్రమే భారీ పరిశ్రమలు తయారు చేయనిస్తారు. మళ్ళీ కుటీర పరిశ్రమలే ప్రాచుర్యాన్ని పొందుతాయి. అంతేకాకుండా అమెరికా యొక్క భౌతికవేత్త గురించి కూడా చెప్పింది. అటు శ్రీరామ శర్మ ఆచార్య కానీ మాస్టర్కే కానీ, మాస్టర్కి చాలా స్పష్టంగా చెప్పారు, రానున్న రోజులు అమెరికా ఆర్థికంగా పతనం అవుతుంది. ఇది నేను పొలిటికల్ యాంగిల్లో చెప్పడం లేదు, హిమాలయాల్లో ఉన్న ఋషికూటమి అందజేయమన్న సందేశం ఇది అని చెప్పడం జరిగింది ఆయన. అయితే ఈ అమెరికన్ డాలర్ యొక్క ప్రాచుర్యం కూడా 1945 తర్వాత, సెకండ్ వరల్డ్ వార్ తర్వాతే వచ్చింది. ఇది అంతకుముందు లేదు. అంతకుముందు యూరోపియన్, బ్రిటిష్ పౌండ్ ఇవి ఉండేవి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు ₹1 $1 ఉండేది. కానీ ఆ తర్వాత డాలర్ యొక్క వరల్డ్ బ్యాంకు, IMF స్టార్ట్ చేయడం ద్వారా డాలర్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. తర్వాత గల్ఫ్ దేశాలన్నీ కూడా, గల్ఫ్ దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం వల్ల పెట్రో డాలర్ వ్యవస్థ అంటారు. పెట్రోల్ ఇంటర్నేషనల్గా ఎవరు కొనాలని సరే డాలర్లో కొనాలి. అంచేత డాలర్కి ప్రాచుర్యం వచ్చింది. 1945 నుండి 1990 వరకు అమెరికాకి పోటీగా సోవియట్ యూనియన్ ఉండేది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా చైనా కానీ మన దేశం కానీ అమెరికా తరహా ఆర్థిక విధానాలకు మారిపోయాం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీగా మార్చేసుకున్నాం. అమెరికా వీలైనంత వరకు మన కరెన్సీని తగ్గించి, రూపాయి విలువను తగ్గించి డాలర్ విలువ పెంచుకోవడం ద్వారా ఎగుమతులు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. సహజంగానే ఏమైందంటే, ఈ ఆర్థిక విధానాల వల్ల అమెరికా తరహా జీవిత విధానం, అమెరికా తరహా ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది. ఏమిటి అమెరికా తరహా ఆలోచన విధానం అంటే, ఈ ఎంజాయ్మెంట్, లగ్జూరియస్గా బ్రతకడం, నేచర్ని ధ్వంసం చేసి పడేస్తున్నాం. బాగా ఎక్కువ వినియోగించాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, బాగా విలాసవంతంగా బతకాలి. దీంతో ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఈ ప్రకృతి వైపరీత్యాలను మనం కొని తెచ్చుకుంటున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ని పెంచేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏర్పడుతున్న ఈ సంక్షోభ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ మనిషి పునరాలోచించుకొని కాలుష్యాన్ని పెంచే భారీ పరిశ్రమలను ప్రక్కన పెట్టేసి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి మళ్ళీ రాబోయే రోజుల్లో ఏర్పడబోతోంది. అయితే మామూలుగా మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు అంటారు. ఆ 4,32,000 సంవత్సరాలు అయితే మనకి ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాలు. మనకి యోగులు చెప్తున్నది ఏంది? మళ్ళీ సత్యయుగం ప్రారంభం కాబోతుంది, సత్యయుగం పునరాగమనం అవుతుంది, సత్యయుగంతో మానవ శాంతి జరుగుతుంది. ఆల్రెడీ సూక్ష్మ జగత్తులో సత్యయుగం ప్రారంభమైంది, భౌతిక జగత్తులో వస్తుంది. ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. 4,32,000 ఉన్నటువంటి కలియుగంలో ఈ యొక్క సత్యయుగం అనేది ఎట్లా సాధ్యం? శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం నెరవేరాలి అంటే, భూమి స్వర్గంగా మారాలంటే అది కలియుగంలో జరగదు. సత్యయుగ వాతావరణం ఏర్పడినప్పుడే ఈ స్వర్గీయ వాతావరణం ఏర్పడుతుంది. ఈ స్వర్గీయ వాతావరణం సత్యయుగంలోనే ఉంటుంది. అంచేత శ్రీకృష్ణుడు, వ్యాసుడు ఇద్దరూ కలిసి 4,32,000 సంవత్సరాలు ఉండవలసిన కలియుగాన్ని 5,000 సంవత్సరాలకి కుదించడం జరిగిందని మాస్టర్గా చెప్పారు. మరి ఆ విధంగా కుదించడం సాధ్యమేనా అంటే, ఇప్పుడు మన ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎంత టైం కుదింపబడిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ నుంచి కాశీ వెళ్ళి రావాలి అంటే సమారాధన చేసేవారు. అంటే కాశీ వెళ్ళి వచ్చాడంటే వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టే, చాలా టైం తీసుకునేది. కానీ ఇప్పుడు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తున్నాం. చేత అలాగే ఈ విషయాలు నేర్చుకోవడం కూడా, నెట్లో మనకి అనేక విషయాల్ని మనం నెట్ చూసి, సోషల్ మీడియా చూసి ఈజీగా నేర్చేసుకుంటున్నాం. ఈ విధంగా ఏమైంది, ఎక్కువ టైంలో మనం పొందవలసిన అనుభూతుల్ని చాలా తక్కువ టైంలో పొందగలుగుతున్నాం. అదేవిధంగా సూక్ష్మ జగత్తులో శ్రీకృష్ణుడు, వ్యాసుడు ఏం చేయగలిగారంటే, 4,32,000 సంవత్సరాల్లో మనిషి నేర్చుకోవాల్సిన అనుభూతుల్ని 5,000 సంవత్సరాల్లోనే నేర్చుకునే ఆ సిస్టమ్ని సూక్ష్మ జగత్తులో పెట్టడం వల్ల ఈ గత 5,000 సంవత్సరాల్లో ఆ కలియుగంలో మానవ జాతి పొందాల్సిన అనుభూతులు పొంది సత్యయుగానికి చాలా సిద్ధపడింది.
అందులో భాగంగానే గాయత్రి మంత్రాన్ని కూడా ఇంటింటికి అందజేస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది మాస్టర్కి. సత్యయుగ పునరాగమనం 2000 నాటికి స్టార్ట్ అయింది. యుగ సంధికాలం గురించి చెప్పేవారు మా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య. 2000 వరకు 1980 నుండి 2000, 2000 నుండి 2020, ఈ 2000 నుంచే సత్యయుగం ప్రారంభం పునరాగమనం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం సంక్షోభకర పరిస్థితులు చూస్తున్నామో ఈ సంక్షోభకర పరిస్థితులు కూడా ఆ సత్యయుగం తిరిగి రావడానికి దోహదపడేలా చేస్తాయని చెప్పడం జరిగింది ఆయన. అయితే సమీప భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, అలాగే విద్యా విప్లవం వచ్చేదానికి అవకాశం ఉన్నదా? వస్తే ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఎలా మార్పులు వస్తాయి? విద్యాపరంగా ఎటువంటి మార్పులు వస్తాయి? ఆలోచన పరంగా ఎటువంటి మార్పులు వస్తాయి? విప్లవం అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు ఉన్న పరిస్థితులు సమూలంగా మారిపోతే దాన్ని విప్లవం అంటాం. ఇప్పుడు ఫ్రాన్స్ విప్లవం ఉంది, అప్పటి వరకు నా రాజరిక వ్యవస్థ వెళ్ళిపోయింది, ఆ నూతనమైన రాజకీయ వ్యవస్థ అక్కడ ఏర్పడింది. అటువంటి వాటిని విప్లవం అంటారు. అంటే ఒక చాలా మేజర్ చేంజ్. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముందు మహా సామ్రాజ్యాలు ఉండేవి. రష్యన్ సామ్రాజ్యం అని, అటామన్, టర్కీ సామ్రాజ్యం ఇలాంటి సామ్రాజ్యాలు ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యాలు వెళ్ళిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. యూరోపియన్ దేశాల యొక్క ప్రాబల్యం వెళ్ళిపోయి అమెరికా, సోవియట్ యూనియన్ యొక్క ప్రాబల్యం మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అంటే విప్లవం అంటే ఏంటంటే అప్పటి వరకు పరిస్థితులు సమూలంగా మారిపోతాయి. ఇటువంటి విప్లవాత్మకమైన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి అంటే సూర్యకళంకాలు మ్యాక్సిమం స్థితికి ఏర్పడతాయి అని అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య కూడా చాలా డీటెయిల్డ్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే సౌర వలయం అని ఒకటి ఉంటుంది. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిలో సూర్యకళంకాలు బాగా పెరిగి అలాగే తగ్గుతూ ఉంటాయి. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిలో ధ్రువాలు తారుమారు అవుతాయి. దాన్ని సోలార్ సైకిల్ అంటారు. ప్రతి 11 ఏళ్ళకి ఒకసారి అది జరుగుతుంది. అది మన చెట్లలో చూడొచ్చు. చెట్లలో వలయాలు ఏర్పడతాయి. అది ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి అడ్డంగా కోస్తే ఆ 11 సంవత్సరాలకు ఒకసారి ఒక తిక్కి గీత ఏర్పడుతుంది. క్లియర్గా కనిపిస్తాయి మనకి. అటువంటి ఆ సోలార్ మ్యాక్సిమం స్థితి, ఈ విప్లవాత్మకమైన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయంటే సూర్యుడిలో ఆ సౌర కళంకాలు బాగా పెరిగినప్పుడు. సౌర కళంకం అంటే సూర్యుడిలో మచ్చలు, వాటిని అయస్కాంత క్షేత్రాలు అంటారు. సూర్యుడిలో అయస్కాంత క్షేత్రాలు పెరిగినప్పుడు ఆ ప్రత్యేకమైన ఆ జీవయస్కాంత తరంగాలు మానవ సమాజం మీద కూడా పనిచేసి మనుషుల యొక్క ఆలోచన విధానం ఒక విశేషంగా ప్రభావితం అయ్యి ఈ పరిస్థితులను మార్చుకోవడానికి కావాల్సిన ఊపు అప్పుడు మనుషులకు వస్తుంది. అది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య చెప్పింది. అనేక మంది శాస్త్రవేత్తలు ఉదాహరిస్తూ చెప్పారు. వాళ్ళు చేసిన ఫలితాల వల్ల ఈ మార్పులు ఈ సోలార్ మ్యాక్సిమం అని చెప్తారు, కానీ ఆ సోలార్ మ్యాక్సిమం స్థితిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అటువంటి సోలార్ మ్యాక్సిమం స్థితి ఇప్పుడు ఏర్పడింది. 2025 నాటికి ఏర్పడుతోంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందని సైంటిస్టులు చెప్తున్నారు. నాసా శాస్త్రవేత్తలు కూడా 2025 మీరు ఏదైతే జూన్ అన్నారో అప్పటికి పీక్ స్టేజ్కి వస్తుంది. ఇంచుమించు అదే టైంగా టాలీ అవుతుంది. ఈ 3 విప్లవాలు జరగాలంటే మనుషులు ఇష్టపడాలి అన్నారు మాస్టర్కే. ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే శరీరం వదిలే ముందు మాస్టర్కే భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులే అడ్డంకి అన్నారు. స్కూళ్ళు, కాలేజీలు అంటే విద్యా విధానం, బ్యాంకులు అంటే ఆర్థిక విధానం. ఇవే మనిషిని దేవతగా మారకుండా అడ్డుకుంటున్నాయి. ఇవి పోతే తప్ప భూమి స్వర్గంగా మారదు. కానీ ఇవి పోవాలంటే మనుషులు అవి పోవడాన్ని ఇష్టపడాలి అన్నారు ఆయన. ఈ స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోవడాన్ని ఇష్టపడాలి అన్నారు. ఎవరు ఇష్టపడతారు ఈ రోజుల్లో వాటిని? కానీ ఆయన అంటే ఇష్టపడాలంటే దాని అర్థం ఆలోచన విప్లవం రావాలి. ఇవి అసలు మనల్ని వినాశనం తీసుకు ఏ విధంగా తీసుకెళ్తున్నాయి, ఇప్పుడున్న విద్యా విధానం కానీ ఆర్థిక విధానం కానీ వినాశనం తీసుకు ఏ విధంగా తీసుకెళ్తున్నాయి అనేది అర్థమైతే తప్ప వాళ్ళ ఆలోచన రాదు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ బై ఛాన్స్ ఈ 2025 నాటికి కనుక ఆ మార్పులు రాకపోతే మళ్ళీ 2036కి కానీ ఇంకో 11 సంవత్సరాలకు కానీ ఇటువంటి సోలార్ మ్యాక్సిమం స్థితి రాదు. 2036 వరకు కనుక ఇదే జీవిత విధానం కంటిన్యూ అయితే గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరిగిపోతూ ఆ యుద్ధ వాతావరణం దేశాల మధ్య యుద్ధాలు ఇలాగే పెరిగిపోతూ 160% చనిపోయే ప్రమాదం ఉంది 2036కి. 1972లోనే అమెరికాలోని MIT, అది ఆంధ్రజ్యోతి పేపర్లో పడింది, నేను పుస్తకాల్లో కూడా మ్యాగజైన్లో కూడా వేయడం జరిగింది. 2021లో ఆంధ్రజ్యోతి పత్రికలో పడింది అది. 1972లోనే అమెరికాలోని ఆ MIT యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు
వరల్డ్ 1 అనే ఒక కంప్యూటర్ ఆధారంగా ఒక రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుంది, టెక్నాలజీ వేగంగా డెవలప్ అవడం వల్ల జీవిత విధానం ఈ విధంగా మారిపోతుంది. ఈ వస్తువు యొక్క వినియోగం పెరిగిపోతుంది, కాలుష్యం పెరిగిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఇదే జీవిత విధానం కనుక ఇలాగా కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది వరల్డ్ 1 అనే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది 1972లో. వాళ్ళు అప్పుడు చెప్పిన నివేదిక ఏంటంటే, ఈ మానవ జాతి యొక్క అభివృద్ధి డెవలప్మెంటు 2020 వరకు కొనసాగుతుంది. 2020 నుంచే ప్రకృతి వైపరీత్యాలు మనుషుల్ని పట్టి పీడించడం స్టార్ట్ అవుతుంది. 2040 నాటికి మళ్ళీ 1900 సంవత్సరంలో ఎంత జనాభా ఉందో అంటే సుమారు 160 కోట్లకి మళ్ళీ జనాభా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనాభాలో 80% చనిపోతారని వాళ్ళకు అంచనా వేయడం జరిగింది. వాళ్ళు ఆ పీరియడ్ ఏం పెట్టుకున్నారంటే 2020 నుంచి డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది ఆ నివేదికలో. చేత మరి 2020లో మళ్ళీ రీసెర్చ్ చేశారు. ఈసారి వరల్డ్ 3 అనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా మళ్ళీ చెక్ చేసి చూశారు దాన్ని. ఇది ఏం జరుగుతుంది, వాళ్ళు అనుకున్నట్టు జరుగుతుంది, ఎలా జరుగుతుందో. వాళ్ళు ఆ రిజల్ట్ ఏంటి అంటే, వాళ్ళు ప్రోగ్రామింగ్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం మానవ సమాజం వైపు వెళుతోంది. 2040 నాటికి ఈ మహావినాశం జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. 80% చనిపోతారని 2040కి. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మళ్ళీ ఈ పరిస్థితులను మార్చుకునే ఊపు అంటే ఇప్పుడు మనం ఒక విధానానికి అలవాటు పడిపోయాం. అలవాటు పడిపోయిన తర్వాత దీన్ని మార్చుకోవడానికి ఇష్టపడం. ఇలాగే అమ్మో ఏమైపోతాం, బ్యాంకులు లేకపోతే ఎలా బ్రతకగలం, అమెరికా లేకపోతే ఎలా బ్రతకగలం, ఈ ఉద్యోగాలు లేకపోతే ఎలా బ్రతకగలం అని ఒక భయం వచ్చేస్తుంది మనకి. కానీ వీటి వల్ల నష్టం మనకు అర్థమైతే, ఆ దెబ్బ మనకి తగిలితే అప్పుడు మార్చుకోవడానికి సిద్ధపడతాం. కానీ ఈ సూర్యుడి యొక్క హెల్ప్ లేకపోతే, సోలార్ మ్యాక్సిమం స్థితి హెల్ప్ లేకపోతే దెబ్బతిని చనిపోతాం తప్ప మార్చుకోలేం. కానీ సూర్యకళంకాలు ఉన్న స్థితిలో ఏమవుతామంటే, దెబ్బతిన్నప్పుడు దాన్ని మార్చుకోవడానికి కావాల్సిన శక్తి మనకు వస్తుంది. ఈ శక్తి మళ్ళీ 2036 కానీ రాదు. 2036 వరకు ఇదే కంటిన్యూ అయితే అప్పటికే ప్రకృతి వైపరీత్యాలు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. సహారా ఎడారిలో ఏమో పచ్చదనం కనిపిస్తుంది, అమెజాన్ ఎడారిలో ఎండిపోతున్నాయి, ఋతువులు గతి తప్పుతున్నాయని పేపర్లో చూస్తున్నాం. అనేక మొండి వ్యాధులు కామన్ అయిపోయాయి. ఆ మహావినాశక పరిస్థితులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే అప్పుడు ఆల్రెడీ ఒక కరోనాను చూసాం మనం 2020 తర్వాత వాళ్ళు చెప్పినట్టే. ఇదే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే 60% చనిపోయే ప్రమాదం ఉంది. అంచేత ఆ మార్పులు ఏమైనా ఇప్పుడు జరగడం చాలా మంచిది. ఈ యొక్క మహావినాశనం గురించి మాస్టర్ గారు అలాగే పండిత శ్రీరామ శర్మాచార్య గారు ఏ విధంగా చెప్పారు, ముందర ఏమన్నా వాళ్ళు ప్రస్తావించారు? ఈ మహావినాశకర పరిస్థితులే సత్యయుగానికి బాటలు వేస్తాయని చెప్తూ మాస్టర్కి, కానీ ప్రమాదం ఏంటి అంటే 90% చనిపోయే ప్రమాదం ఉంది అన్నారు. ఈ మార్చుకోవడానికి మనుషులు ప్రయత్నం చేయాలి, ఆ ప్రమాదం చెప్పారు. ఆ ప్రమాదంలో మరి మనిషి ఇష్టపడతాడా లేదా అనేది అతని చేతుల్లో ఉంటుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే అతని విధానాలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే 90% చనిపోతారు అని ఆయన మాస్టర్కి చెప్పడం జరిగింది. అంచేత దాన్ని తప్పించడానికి వాళ్ళు గురువులు ప్రయత్నం చేస్తూ ఉంటారు, మనిషి సహకరించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. పండిత శ్రీరామ శర్మాచార్య చెప్పింది ఏంటంటే, వినాశనం జరుగు తీరుతుంది అన్నారు ఆయన. కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని సత్యయుగ వాతావరణం తిరిగి వస్తుంది అన్నారు ఆయన. ఆ కరోనా టైంలో ఇంకేముంది, మన లైఫ్ స్టైల్ మార్చేసుకోవాలి, చాలా సిస్టమేటిక్గా బ్రతకాలి అని రకరకాల నిర్ణయాలు తీసేసుకున్నారు. కరోనా వెళ్ళిపోయింది, తగ్గింది, మళ్ళీ నార్మల్ అయిపోయాం. ఇంకా ఎక్స్ప్లాయిటేషన్ పెరిగిపోయింది, ప్రకృతిని ఇంకా ఎక్కువగా ధ్వంసం చేస్తున్నాం. ప్రతి దేశం కూడా జీడిపి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. జీడిపిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ప్రకృతి ధ్వంసం చేయడమే. ఇంకా వస్తు వినియోగం పెంచేసుకోవాలి. ఇటువంటి ఏమన్నా సంక్షోభాలు లాంటివి ఏర్పడితే ఏమవుతుందంటే మనిషి మార్చుకుంటాడు. ఆ మార్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేస్తాయంటే మనుషుల్లో మళ్ళీ ఒక దైవీ శక్తులు మేల్కొని మనలోనే మేల్కొంటాయని చెప్పడం జరిగింది పూజ్యగురు పండిత శ్రీరామ శర్మాచార్య. ముఖ్యంగా ఆ లీడర్స్లో వాళ్ళ యొక్క అంతరంగాలను మార్చి నేను ఆ పరిస్థితులను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. వినాశనం మాత్రం జరిగి తీరుతుందన్నారు. ఇంకా మనకు ఆ వినాశనం పూర్తిగా తెలియట్లేదు. కరుణాఖండ్ మించిన వినాశనం వస్తుంది. ఆ వినాశనంలోంచి సత్యయుగ వాతావరణం తిరిగి వస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే మాస్టర్ గారిది ఒక ఆడియో విన్నాను. ఎప్పుడు అంటే అరౌండ్ 2000 సంవత్సరంలో అనుకుంటా, 2000 సంవత్సరం ముందర ఎప్పుడు అమరావతిలో బౌద్ధులది కూడా ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ అప్పుడు అమరావతిలో ఎకరా కోట్లు బలికేను అన్నాడు. అందరూ కూడా నవ్వారు. అమరావతిలో ఏంది ఎకరా కోట్లు బలికేను, ఇప్పుడు జరుగుతుంది.
అలాగే మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క సౌత్ ఇండియాలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అందున మన తెలుగు రాష్ట్రాలైనటువంటి వాటిల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీటి యొక్క ప్రస్తావన ఎక్కడైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇంతకుముందు మీరు ఈ 2000 ఇప్పుడు సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా అన్నారు కదా, అది కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పాలి మీకు. ఈ 2025 నాటికే ఈ సోలార్ మ్యాగ్నమ్ స్థితిలోనే 4 రకాల పరిస్థితుల ద్వారా వచ్చే ప్రపంచవ్యాప్తంగా అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ప్రస్తుతం అమెరికా రష్యా కూటముల మధ్య జరుగుతున్న యుద్ధం, ఆ సంక్షోభం కారణంగా కూడా ఈ ప్రపంచంలో 3 విప్లవాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచం 2గా విడిపోయింది. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ ఒక కూటమిగా, మిగతా అమెరికా, యూరోపియన్ దేశాలు ఒక కూటమిగా ఆల్మోస్ట్ డైరెక్ట్ యుద్ధానికి దగ్గరగా వచ్చేసారు. ఆ విధంగా కూడా మారే ఛాన్స్ ఉంది. రెండవది, అమెరికాలో ఒక ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎలాన్ మస్క్ ఎప్పటి నుంచో ఆయన ప్రపంచ కుబేరుడు, ప్రస్తుతం ఆయన ప్రపంచంలో నంబర్ 1 ధనవంతుడు. అమెరికా దివాళా తీసుకువెళ్తుంది చాలా వేగంగా. $37 ట్రిలియన్ అప్పు ఉంది అమెరికా. ఇప్పుడు అమెరికా అనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశం పరిస్థితి ఏంటంటే ఈ జీడిపిని నిలబెట్టడానికి వాళ్ళు విపరీతంగా అప్పులు చేస్తూ జీడిపిని ప్రోగ్రెస్ని నిలబెడుతున్నారు. అమెరికా యొక్క సంవత్సర ఆదాయం $4 ట్రిలియన్ అయితే $6 ట్రిలియన్ ఖర్చు పెడుతుంది అమెరికా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం యొక్క అప్పే ఈ జీడిపి వృద్ధికి ఎక్కువ కారణం అవుతుంది. అమెరికా అనే కాదు, ప్రతి దేశం కూడా మన దేశంతో సహా 2 వంతుల ఆదాయం ఉంటే 1 వంతు అప్పు చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మన బడ్జెట్ 50 లక్షల కోట్లు అనుకోండి, అందులో 13 లక్షలు 14 లక్షల కోట్లు అప్పు చేస్తుంది మన గవర్నమెంట్ కూడా. ఈ సంవత్సరం మీరు బడ్జెట్ చూస్తే అమెరికా గవర్నమెంట్ కూడా అంతే. ఆ బడ్జెట్ 6 లక్షల కోట్లు ఉంటుంది, డాలర్లో ఉంటుంది. అది వాళ్ళ ఆదాయం ఎంతంటే 4 లక్షల కోట్లు, మిగతా 2 లక్షల కోట్లు కూడా అప్పు చేయడమే. ఇదేమవుతుందంటే ఒక రిసెషన్ వచ్చే ప్రమాదం ఉంది, దివాళా తీసే ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరంలో జరగవచ్చని చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఒకటి వాళ్ళ మంచి యుద్ధం, 2 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, దాని ద్వారా కూడా 3 విప్లవాలు రావచ్చు. మూడవది, ఈ సోలార్ మ్యాగ్నమ్ స్థితి వచ్చింది. ఈ సోలార్ మ్యాగ్నమ్ స్థితి ఎలాంటిది అంటే వాళ్ళు ఎంత హెచ్చరిస్తున్నారంటే 1989లో వచ్చిన ఒక సౌర తుఫాన్ లాంటిది ఇప్పుడు కనుక వస్తే భూమి మీద మొత్తం ఈ శాటిలైట్స్ ఇవన్నీ ఎగిరిపోతాయి, ఆ తీవ్రతతో కనుక వచ్చే ప్రమాదం ఉందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మొత్తం ఇంటర్నెట్ స్తంభించిపోతుంది. మనం ఊహించలేం, ఇప్పుడు ఉన్న శాటిలైట్స్ అన్నీ ఇంటర్నెట్ అని ఆగిపోతే ఇప్పట్లో మళ్ళీ ఈ వ్యవస్థ కోలుకోదు. ఈ 3 విప్లవాలు ఆ సౌర తుఫాన్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది అని. మాస్టర్కే కూడా ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధం 18 రోజుల్లో పూర్తయింది, ఇప్పుడు జరిగే మహాభారత యుద్ధం 1 రోజులో పూర్తి అయిపోతుంది అన్నారు. ఆ డేట్ కూడా ఎప్పుడో నిర్ణయం అయిపోయింది, గురువులు నిర్ణయం చేశారు, కావాలని వాళ్ళు ఆ డేటు నేను బయట పెట్టట్లేదు అన్నారు. 1 రోజులో ప్రపంచ పరిస్థితులు మారిపోయేటువంటి పరిస్థితులు ఈ సోలార్ మ్యాగ్నమ్ ద్వారా జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఒక అతిపెద్ద ఈ తుఫాను వస్తే, సౌర తుఫాను వస్తే మొత్తం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి మనుషులు తమ వ్యవస్థలను మార్చుకునే పరిస్థితి ఏర్పడే ఛాన్స్ ఉంది. అది కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సోలార్ వలయం, ఈ సౌర వలయానికి వాళ్ళు నంబర్లు ఇస్తూ ఉంటారు సైంటిస్టులు. ఇది 25వ సౌర వలయం అని 2014లో మొదలైంది, 2025 వరకు ఉంటుంది. వీళ్ళు ఏమనుకున్నారంటే అంతకుముందున్న సౌర వలయం కంటే కూడా సౌర తుఫాను చాలా తక్కువగా ఉంటాయని అంచనా వేశారు. కానీ వాళ్ళు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ తీవ్రతతో సౌర తుఫాన్లు వస్తున్నాయి. అంటే ఆ ప్రమాదం ఉంది. అంటే ఒకటి అమెరికా రష్యా కూటముల మధ్య యుద్ధం, 2 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 3 సౌర తుఫాన్లు, 4వది ప్రకృతి వైపరీత్యాలు. ఆ ప్రకృతి వైపరీత్యాల తీవ్రత ఇప్పటికే మనం చూస్తున్నాం. 4 రకాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు, ఇటువంటి విప్లవాలు జరిగినప్పుడు తెలుగు ప్రజల యొక్క పాత్ర ఏంటనే దాని గురించి మాస్టర్కి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విప్లవాలు, ఆ సంక్షోభం ఏర్పడినప్పుడు దాని ప్రపంచానికి సరైన మార్గదర్శనం ఎవరు ఇవ్వగలరు అంటే భారతదేశం ఇవ్వగలదు. ఇప్పుడు ఏ విధంగా అయితే 2వ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ దేశాలు ప్రాముఖ్యత కోల్పోయి అమెరికా మళ్ళీ ఒక ప్రముఖమైన దేశంగా మారిందో ప్రపంచవ్యాప్తంగా, సోవియట్ యూనియన్ ప్రముఖమైన దేశంగా మారాయో, ఇప్పుడు వచ్చే ఈ విప్లవాల్లో, ఈ మార్పుల్లో భారతదేశం మళ్ళీ తిరిగి జగద్గురుపేటాన్ని అధిరోహిస్తుంది. భారతదేశం నుంచి అప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో యూరోపియన్ దేశాలు చితికిపోయాయి. అవి ఆర్థికంగా పుంజుకోవడానికి కావాల్సిన పెట్టుబడి అంతా అమెరికా పెట్టింది ఆవేడ. అంచేత అమెరికా నంబర్ 1గా మారింది ప్రపంచంలో. ప్రపంచంలో ఇటువంటి సంక్షోభాలు వస్తే ఈ సంక్షోభాలను అధిగమించి మనుషులు హాయిగా జీవించడం ఎలా అనేది ఆ విధానాలను ఏ దేశం అందించగలదు అంటే భారతదేశం అందించగలదు. మీరు ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చూసినా భారతదేశం మధ్యవర్తిత్వం వహించాలని 2 దేశాలు అడుగుతున్నాయి. మీరే దీనికి కరెక్ట్గా సాల్వ్ చేయగలరు అని మన దేశాన్ని. అంచేత ఆ విధానాలు ప్రపంచానికి అందజేయడం ద్వారా తిరిగి భారతదేశం జగద్గురుపేటాన్ని అధిరోహిస్తుంది.
అధిరోహిస్తుందని చెప్తూ భారతదేశం జగద్గురుపీఠాన్ని అధిరోహిస్తే అందులో తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు అని చెప్పారు మాస్టర్కి. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల కిందటే నిర్ణయం అయిపోయింది, ఇప్పుడు కాదు. ఆ తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. భూమి స్వర్గంగా అవుతుంది. స్వర్గం యొక్క రాజధాని పేరేంటి? అమరావతి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం కాకతాళీయం కాదు. అది దైవీ ప్రణాళికలో భాగంగానే జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు అమెరికా ఎలా అయితే కేంద్రంగా ఉందో భారతదేశం కేంద్రంగా ఉంటుంది. భారతదేశం కేంద్రంగా ఉన్నప్పుడు ఆ చక్రవర్తి స్థానంలో తెలుగు ప్రజలు ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో చక్రవర్తి స్థానంలో ఎవరున్నారంటే గుజరాత్ ప్రజలు ఉన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఆయన. నంబర్ 1 కుబేర్లు, నంబర్ 1 నంబర్ 2 రాజకీయ రంగంలో ఎవరంటే అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరూ గుజరాత్ వ్యక్తులు, గుజరాతీయులు. అలాగే నంబర్ 1 నంబర్ 2 ఆర్థిక రంగంలో ఎవరు అంటే అదానీ, అంబానీ, గుజరాతీయులు. గుజరాతీయుల పాత్ర ఉంది. గుజరాతీయుల పాత్ర కాకుండా తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. ఇప్పుడు మన దేశంలో గుజరాత్ ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉన్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ గుజరాత్కి తరలించేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. దానికి ఒక ప్రూఫ్ ఏంటంటే మా రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం. రాబోయే రోజుల్లో స్వర్గం అవుతుంది భూమి. ఆ స్వర్గం యొక్క రాజధాని అమరావతి. అది తెలుగు రాష్ట్రంలో ఉంది. అంటే ఒక అద్భుతమైన అవకాశం తెలుగు ప్రజలు ఉపయోగించుకోగలిగితే తెలుగు ప్రజల ద్వారా ఈ విధానాలు వెళతాయి. ఈ తెలుగు ప్రజలే అంటే తెలుగు ప్రజలకి ఆ గొప్పతనం ఎందుకు ఉంది అంటే మనం అన్ని కల్చర్స్ని ఒప్పేసుకుంటాం, అన్ని భాషలను ఒప్పేసుకుంటాం. మనం మన తెలుగు కంటే ఇంగ్లీష్ని మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాం. అందరినీ కలుపుకునే గుణం, ఆత్మీయత అనే గుణం తెలుగు ప్రజల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆత్మాభిమానం ఎక్కువే తెలుగు ప్రజల దగ్గర, ఆత్మీయత కూడా ఎక్కువే. ఈ 2 లక్షణాలే కాకుండా మన తెలుగు లిపి కనుక మనం చూస్తే గుండ్రని అక్షరాలు, పూర్ణత్వం. ఆ డివినిటీ అంటే పూర్ణత్వం. ఆ పూర్ణత్వాన్ని, ఆ ఆత్మీయతని ప్రపంచం అంతా కూడా రాబోయే రోజులు ఒకే వసుదైక కుటుంబం అవుతుంది అని చెప్పడం జరిగింది మాస్టర్కి. ప్రపంచం అందరూ కూడా ఒకే కుటుంబంగా జీవిస్తారని. ఆ ఒకే కుటుంబంగా జీవించే ఆ విధానాలని తెలుగు ప్రజలు బాగా అందించగలరు. ఆ పూర్ణస్థితిని తెలుగు ప్రజలు బాగా అందించగలరు. కాబట్టి ఆ తెలుగు ప్రజలకి అదృష్టం దక్కిందని మాస్టర్కి చెప్పేవారు. చాలా అద్భుతం. మనం రాబోయేటటువంటి దైవిక ప్రణాళికలో భాగంగా ఈ ఎపిసోడ్ చేశామేమో అనిపిస్తుంది. రాబోయే సంవత్సరం కొద్దిగా ఆర్థికంగాను ఎన్నో మార్పులు జరిగేటటువంటి సంవత్సరంగా మా జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంది. దాన్ని మీరు దైవిక ప్రణాళికలో గురువులు ఏ విధంగా ఉందనే విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే రాజకీయంగా, విద్యా వ్యవస్థల్లోనూ ఎటువంటి మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలండి. గురువు గారు ఒక మాట చెప్పేవారు, ఈ మార్పులు రావడంలో ఉచ్చస్తరీయ భావనలు, అది ఆయన రాసిన హిందీ పదాలని మాస్టర్కి తెలుగులోకి మార్చడం జరిగింది. ఉచ్చస్తరీయ భావనలు బీజ రూపంలో ఉన్న ప్రతి వ్యక్తి పరోక్ష జగత్తు యొక్క అంటే సూక్ష్మ జగత్తు యొక్క ప్రేరణతో తన వంతు పాత్ర తను నిర్వహించి తీరుతాడు. అలాగే మీరు ఈ నిరవేటి ద్వారా ఇటువంటి విషయాలు ప్రజలకు అందజేయడం అనేది మీలో ఉన్న ఉచ్చస్తరీయ భావనలు బీజరూపంగా ఉండడం వల్ల ఆ సూక్ష్మ జగత్తు యొక్క ప్రేరణతోటి ఇంత పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనం ఇంటర్నేషనల్గా కూడా అమెరికాలో పెద్ద పెద్ద స్టూడియోలు ఎలా ఉన్నాయో, ఛానల్స్ ఎలా ఉన్నాయో, మనం కూడా తెలుగు ప్రజల ద్వారా, నాకు ఈ మధ్య ఆయన మంత్రి సత్యనారాయణ గారు ఆ ఛానల్ చూస్తే అనిపిస్తుంది ఎంత అద్భుతమైన హెల్త్ ఆస్పెక్ట్లు ఈయన చెప్తున్నాడు. అలాగే తెలుగు వాళ్ళ యొక్క కొన్ని అనేక అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది. రాబోయే రోజులు ఇంటర్నేషనల్గా మనం ఫేమస్ అవుతాం. ఆ గురువు గారు రాయడమే కాకుండా తన వంతు పాత్ర వహించి తీరుతాడని రాయడమే కాకుండా నా యొక్క సూక్ష్మీకరణ సాధన వాళ్ళకి కావాల్సిన పోషణ అందజేస్తుంది అని రాయడం జరిగిందని చేత హిమాలయాల్లో ఉన్న ఋషికోటమి యొక్క ప్రేరణతోటి, వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతో మీరు ఇంత పెద్ద పని చేస్తున్నారు అనడమే కాకుండా మీరు ఎందుకు చేస్తున్నారంటే ఉచ్చశ్రీ భావన బీజ రూపంలో మీరు ఉన్నాయి, మిమ్మల్ని వాళ్ళు పైకి లేపుతున్నారు. చేత మనం అందరూ కలిసి పనిచేసి ముఖ్యంగా ఈ సందేశాన్ని తెలుగు ప్రజలందరికీ అందజేసి మన పాత్ర మనం నిర్వహిద్దాం. ఈ విషయాన్ని నేను గత 15-16 ఏళ్ళగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా కొద్ది మందికి మాత్రమే చెప్తున్నాను. కానీ అనేక మందికి, ఎక్కువ మందికి ఈ విషయాన్ని అందజేయడానికి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు రవిశాస్త్రి గారు. చాలా కృతజ్ఞతలండి. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించాం. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, అలాగే ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మన
చేతిలోకి వచ్చినటువంటి సంపదని వినియోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, అలాగే మనం ఎటువంటి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలనే విషయాల్లో నియమావళిని పాటిస్తూ, అలాగే ఆధ్యాత్మిక సాధన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఎటువంటి విపత్తు వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా వాటిల్లో మనం తట్టుకొని నిలబడి ఉంటాం. వాళ్ళకి ఆ పరమ గురువులు, జగద్గురువుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి విపత్తులకు భయపడడం కాదు, ఆధ్యాత్మిక సాధనతో ఆ విపత్తుల్ని జయించే మార్గాల్ని కనిపెట్టడం కోసమే ఈ యొక్క ఎపిసోడ్. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.